పాప అక్కడ తన్నినప్పుడు మేము అందరి కాళ్ళు పట్టుకున్నప్పుడు కూడా ఆయన ఏం చేసినాం, పాపను తన్నినప్పుడు కూడా మేము అది చేసినాం, మీ కాళ్ళు పట్టుకుంటాం, మా పాపను మా తమ్ముడు మాకు వదిలేసేయండి, మా పాప మాకు కొంచెం చూడమని చెప్పినాం. వాళ్ళ ఆ క్షణం కూడా వదిలిపెట్టలేదు. మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము, అక్కడ కూడా మాకు న్యాయం జరగలే. 3 రోజులు 3 కంప్లైంట్లు ఇచ్చినాం, అక్కడ న్యాయం జరగలే. ఎస్ఐ సారు మేము ఇచ్చిన కంప్లైంట్ ఏదో చిన్న షార్ట్ కట్ రాసింది మాత్రమే ప్లస్ పాయింట్ తీసుకున్నాడు. మేము మొత్తం రాసింది అదే ప్లస్ పాయింట్ అయితే తీసుకోలేదు. దాంట్లో పాపను మెన్షన్ చేయలే అంటుండు. ఇంకో దాంట్లో మేము క్లారిటీగా రాసుకున్న తర్వాత పాపను మెన్షన్ చేసినాము, అది చూపిస్తలేరు. ఆ పేపర్ ఎటు పోయింది, ఆ పేపర్ కావాలి మాకు, ఆ పేపర్ మొత్తం చదవాలి, అసలు ఏందో మ్యాటర్ చూడాలి. ఇంకొకటి మమ్మల్ని కొట్టినప్పుడు 8 మంది ఉన్నారు. ఆ 8 మంది ఎందుకు 4 అరెస్ట్ చేస్తారు? కొట్టినప్పుడు అయితే 8 మంది ఉన్నారు కదా, అరెస్ట్ చేసినప్పుడు కూడా 8 మంది కావాలి కదా, ఎందుకు నలుగురోసారా? అంటే మనం పంచుకుంటున్నారా? అంటే 4 కొడితే 4 బయట ఉండాలి ఇడిపించుకోవడానికి, వాళ్ళకి సేఫ్టీ వెనకైతే ఉండాలి. మేము మా పాపను ఓటుకోవాలి, మేము దెబ్బలు తినాలి, అనరాని మాటలు అనిపించుకోవాలి, మేము అన్ని చేయాలి. పరారులో ఉన్నారని పోలీసులు చెప్తా ఉన్నారు సార్. ఇంకా 4 కూడా 16లో ఉన్నారు అంటున్నారు, ఇంకా 4 కూడా జైలు ఉన్నా అంటున్నారు. అసలు ఉన్నారని గ్యారెంటీ ఏంటి సార్? మాకు నైట్ ధర్నా చేసినప్పుడు 3-4 అయింది మాకు ఇక్కడే ధర్నా చేసేవారికి. సార్ మాకు మొత్తం ఫెస్టివల్స్ ఇచ్చిండు. ఏమన్నా డిఎస్పీ సార్ కూడా మీకు మేము న్యాయం చేస్తాము, పాపని అక్కడ కార్యక్రమాలు జరిపించండి, తర్వాత 9 గంటల వరకు వాళ్ళని 8 మందిని తీసుకొచ్చి ఇక్కడ పెడతామన్నారు. ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు, రేపు కూడా చేద్దాం అని అంటున్నాడు. వాళ్ళని రేపు తీసుకొచ్చిన గ్యారెంటీ ఏముంది సార్? ఈ రోజుకి 5 days అవుతుంది మేము తిరగబట్టి, ఏ న్యాయం జరగలేదు సార్. మాకు ఒకవేళ సార్ మీద నాకు నమ్మకం లేదు. నా మీద బాధ్యత ఉంచండి అంటున్నారు. దారి చేశారంటూ అటువైపులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ మీద కంప్లైంట్ ఫైల్ చేశారంట. చేశారు కదా సార్. వాళ్ళని కొట్టినట్టు దెబ్బలు చూపించండి, వాళ్ళని కొట్టినట్టు మేము దెబ్బలు చూపిస్తాం. ఓకేనా సార్? ఓకే, వ్యక్తికి దెబ్బ కూడా తాకిందని చెప్తా ఉన్నారు, రక్తం కూడా గారిందని చెప్తా ఉన్నారు. సరే సార్, మా తమ్మునికి కాండ్రాని దెబ్బలు కదా, ఇక్కడ పన్ను వగిలిపోయింది. మా పాపకు ఆయనకి ఎంత ఖర్చు అయిందో మేము చూసుకుంటాం, మా పాపను మాకు తిరిగి ఇచ్చాం. అంతే సార్. ఇంకా మేము ఇంతకన్నా ఎక్కువ కోరుకోము. మా పాప మాకు కావాలి. ఆయనకి ఎంత దెబ్బ తాకిందో, ఆయనకి ఎంత ఖర్చు అయినా మేము చూసుకుంటాం. ఓకేనా సార్? అవసరమైతే ఆయనకి దెబ్బ తాకిందిగా, ఇప్పుడు మా పాపని నేను మా మరదలు కలిసి కాలు మొక్కినాం కదా, అంతకు డబ్బులు మేము మా ఫ్యామిలీతో సహా నేను వాళ్ళ కాలు మొక్కిస్తాను. మధ్యలో జరిగినటువంటి తోపులాటలో పాప చనిపోయిందని చెప్తా ఉన్నారు. ఆ విధంగానే చనిపోయిందా, లేకపోతే ఇంకోటి కూడా మీరు వాదిస్తూ ఉన్నారు, కాలుతో తన్నినట్టు కూడా మీరు వాదన చేస్తూ ఉన్నారు. నిజంగా ఎట్లా చనిపోయింది అనుకోవచ్చు పాప? అయితే అక్కడ మేము దర్శనానికి వెళ్ళినాం, శివుడి దగ్గరికి. దర్శనానికి వెళ్ళిన తర్వాత కింద మల్లన్న స్వామి ఉన్నాడు, మల్లన్న స్వామికి దగ్గరికి కిందికి వచ్చినాం. అయితే ఎవరు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి ఇంకొక ఆయన కుర్వాయిన ఉన్నాడు. అయితే ఆయన మాకు అంత అదిలే కానీ శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండు, బాగా అది చేసిండు, మమ్మల్ని ప్రెజర్ చేసిండు. ఏమన్నారు, మా ముందర ఒక ఫ్యామిలీ ఉన్నది, ఆ ఫ్యామిలీ వెళ్ళిపోయింది. ఆ ఫ్యామిలీ అమౌంట్ ఇచ్చిందా ఇవ్వలేదు మేమైతే చూడలేదు. తర్వాత మా దగ్గర మేము లోపలికి వెళ్ళేసరికి మమ్మల్ని చూసి డోర్ పెట్టేసిండు. ఎందుకు డోర్ పెట్టేసినామని మేము అడిగినాం. అంటే 100 రూపీస్ పెట్టేసి లోపలికి రండి. ఎందుకు పెట్టాలని అడిగినాం. టోకన్ ఉందా, టికెట్ ఉందని అడిగినాం. జస్ట్ క్యాజువల్గానే అడిగినాం, మేము కావాలని అయితే అడగలేదు. మాకు తెలియదు అక్కడికి టోకన్ ఉందా, పైసలు ఇవ్వాలని మాకైతే అసలు తెలియదు. ఎప్పుడు పెట్టలేదు కాబట్టి మేము కూడా పెట్టలేదు. ఎన్ని జాతరలు చూసినాం కాబట్టి, ఆ ఊరు జాతర మాది కాబట్టి మాకు తెలుసు. ఎప్పుడు ఎవరు పెట్టాలి కాబట్టి మేము కూడా పెట్టలేదు, క్యాజువల్గానే తీసుకున్నాం. మేము పెట్టాలని మేము పెట్టాము, లేకపోతే ఉండిలని వేసాం, లేకపోతే అన్నదానం కన్నా ఇస్తాం, మేము అక్కడ అది చేసుకుంటామని చెప్పినాం. అంటే పక్కకు జరుగు అన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాము. మేము అదే ఛాన్స్ ఏమి ఉండము, చిన్న పాప ఉందని చెప్పేసి. కేవలం మిమ్మల్ని మాత్రం ఎందుకు ఆపిరు లోపలికి వెళ్ళకుండా? అంటే మేము తక్కువ జాతి వాళ్ళం కదా, అంటే ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే మేము సేవలు చేయాలి. ఊళ్ళో ఎవరైనా మంచిదైనా పెళ్ళిళ్ళైనా, ఊళ్ళో ఏదైనా కార్యక్రమాలు జరిగినా ప్రతి దానికి మేము ఉండాలి. అయితే మా సమస్య ఏంటి, మాకు నచ్చిందట్టు మా మనసు పూర్తిగా మాకు నచ్చింది మా లవ్ మ్యారేజ్ మేము చేసుకున్నప్పుడే మేము హ్యాపీగా ఉన్నాం. అయితే ఏంటంటే వీళ్ళు రజ్జుకుల వాళ్ళు ఎస్సీ అమ్మాయిలని ఎస్సీ అబ్బాయిలని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళని ఎంత దూరం పెడితే మనం అంత మంచిది. అంటే ఏ దాంట్లోకి ముట్టుకోవద్దు, ఏ దాంట్లోకి వీళ్ళని ముందరికి సహకరించదు. మమ్మల్ని అది ఒకటి. ఇప్పుడు రజ్జుకుల వాళ్ళు కూడా మా ఊళ్ళో ఉన్నారు, ఒక్కరు కూడా మా దానికి రాలేదు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందులోనే వాళ్ళకు కూడా రెడ్డి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని కూడా నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఇంత ధర్నా జరిగినా ఎక్కడెక్కడ ఉంటో సార్ వాళ్ళు వచ్చిర్రు, మమ్మల్ని కలుస్తున్నారు, అంతా చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న చాకల వాళ్ళు రెడ్డిస్ ఒక్క రెడ్డి కూడా మాకు అలా సపోర్ట్ చేయలేదు, మాట్లాడలేదు, రాలేదు. జాతర జరిగినప్పుడు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఉంటారు, ఇక్కడ పోలీసులు లేరా? ఎంత పెద్ద గొడవ జరుగుతూ ఉన్నప్పుడు అయితే ఆ రోజు 5 అవుతుంది. అయితే ఉండరు మేమైతే అంత టైం వరకు అయితే మేము ఉండము. ఫస్ట్ రోజు నైట్ మాత్రమే గ్రాండ్గా జరుగుతుంది జాతర, అక్కడైతే ఆ టైంకి అయితే ఉంటారు. నెక్స్ట్ రోజు కూడా ఉంటారో లేదో అయితే ఎప్పుడు క్లారిటీ చూడలేదు. నెక్స్ట్ రోజు ఉండవు, నైట్ అయితే అక్కడ ఉండరు, ఎవరు ఉంటారు అంటే గుడాలు వాళ్ళు అయితే ఉంటారు, మామూలుగా అవి అమ్ముకునే వాళ్ళు అయితే ఉంటారు, కానీ ఊరు జనాలు అయితే ఉండరు. ఇంకా మేము అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారో కూడా మాకు తెలీదు. ఆ రోజు 5:30 వరకు గొడవ అవుతుంటే కూడా లోపలేసి కొడుతుంటే కూడా అప్పటికి మేము 100 కాల్ చేసినాం.
చేసిన సర్పంచ్ కూడా ఎవరు సర్పంచ్ తుకారాం రెడ్డి లోపల కూర్చొని మరి కొట్టిస్తున్నాడు. అంటే తండ్రేమో కొట్టిస్తాడు సర్పంచ్, కొడుకేమో మమ్మల్ని అది చెప్పిస్తున్నాడు. ఆయన కొడుతున్నాడు ఆల్రెడీ. రిమైండ్ రిపోర్ట్ లో సర్పంచ్ పేరు ఎక్కడ కూడా కనబడట్లేదు. సర్పంచ్ ఉన్నాడా లేడా ఈ గొడవలో? ఉన్నాడు సార్, 100% ఉన్నాడని మేము గ్యారంటీ ఇస్తున్నాం. ఇంతమంది కాకుండా అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చెప్పరు ఇంత ఇష్యూ అయింది, మాకైతే తెలీదు. ఉన్నారని మేము మా మనసు పూర్తిగా మేము చెప్తున్నాము. దాడి చేసినటువంటి వ్యక్తుల సపోర్ట్ ఎవరు ఉన్నారా వాళ్ళకు? వాళ్ళకి అంటే వాళ్ళు దాడి చేసిన వాళ్ళే ఇప్పుడు సర్పంచ్ రెడ్డి వాళ్ళకు రిలేషన్. వీళ్ళంతా ఒకటి ఫ్యామిలీ, ఇది దూరం కాదు, వీళ్ళంతా ఫ్యామిలీ అంతా ఒకటే. వీళ్ళకి అంటే వీళ్ళకి సంబంధం లేకపోతే రెడ్డి వచ్చి ఆగండి ఊళ్ళో కనుక ఏమైనా మాట్లాడాలని కూడా మాకు అది చేయాలి కదా. ఆయన కుర్చీ మీద కూర్చొని మరి ఫోన్ మాట్లాడుకుంటా వాళ్ళ కొడుకుతో కొట్టించుకుంటా ఆయన కుర్చీ మీద కూర్చోడం ఏంటి సార్? ఏమన్నట్టు మాట్లాడు కదా, నేను ఎందుకు గెలిపించినావు, ఊరికి ఏదైనా సమస్య వస్తేనే కదా నువ్వు మాకు పెద్ద దిక్కులాగా ఉండేది. అంటే నువ్వు అంటే దగ్గర నుండి కొట్టిస్తావా? దేని గురించి కొట్టిస్తావు? ఊళ్ళల్లో అమ్మ నా తల్లిదండ్రులను చంపిన వాళ్ళు ఉన్నారు, భార్య భర్తలు చంపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఆపేసి మేము ఒక దొంగతనం చేయలేదు, ఒక రేపు చేయలేదు, ఒకటి మేము దేవుళ్ళని రాలేదు, మేము ఊళ్ళో ఏది హరికి రాదు, ఏం చేయలేదు మేము. అట్లాంటిది ఉత్తమేమో ఉంది అంటే నీకు మాత్రం అమ్మ, మాకు మాత్రం ఏంటి, మాకు అమ్మ కాదా? అంటే నువ్వు మాత్రమే ప్రతివత కుట్టినావు, మేము కుట్టినామా? చూపించండి, అది కూడా చూపించండి, అది కూడా నిరూపించండి. దాన్ని కూడా మేము రెడీగానే ఉన్నాం. అంటే మీ అమ్మలు అంతా సీతాదేవులు, మా అమ్మలు అంతా అనమాట. ఎందుకంటారు మీరు మా అమ్మలు ఎందుకంటారు? అంటే మీ ఎక్కువ కులం అది ఏమంటారు పార్టీ ఉందన్నాక అంటే మాస్ అంటే వాళ్ళు మేము ఎవరు చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడుకోవాలి? సరే అక్కడ అంటే ఊళ్ళో అట్లా మాట్లాడుతారని మేము పిఎస్కి వస్తే పిఎస్ దగ్గర కూడా పోలీసులు కూడా డయల్ చేసిరు కదా, 100 డయల్ చేసినప్పుడు పోలీసులు రావడానికి ఎంత టైం పట్టింది మీకు? 2 గంటలు పట్టింది. 2 గంటలు పట్టింది. అప్పటికి వీడు 5కో 5:30కి ఎంబడి కాల్ చేసిండు వాళ్ళకి. సార్ ఇట్లా చాలా మంది వస్తున్నారు, కొడుతున్నారు, ఏదో చిన్న ఇష్యూ జరిగింది, తొందర రండి సార్ అని చెప్పిండు వీడు. అయితే వీళ్ళు ఏం చేసారు, ఈ అబ్బాయి గ్రూప్లో పెట్టిన మెసేజ్ డిలీట్ చేసిరు. వీడు పోలీసులకు ఫోన్ చేశారని ఫోన్ కూడా తీసుకున్నారు. కొట్టిరు, ఫోన్ తీసేసుకున్నారు. వీళ్ళు ఎక్కడికో ఫోన్లు చేస్తున్నాడు అని చెప్పేసి కొట్టిరు, అది చేసిరు. తర్వాత పోలీసులు ఏమైంది 8:30కి వచ్చిరు. అయితే ఇక్కడ బిజినపల్లి మండలము, నార్కర్నూలు కూడా మండలం, డిస్టిక్ దాడి కూడా ఒక జాతరని 8:30 అయింది. 5:30కి ఛార్జ్ చేస్తే 8:30 అయిపోయింది. అంటే ఆ 2-3 గంటల లోపలనే కుమ్ముతున్నారు మా తమ్ముడు. కొడుతూనే ఉన్నారు, వాళ్ళు అది చూస్తుంటే కూడా కొడుతున్నారు. ఒక సార్ వచ్చిన, సార్ పేరు ఏంటో తెలుగు, మా సివిల్ డ్రెస్సులు ఉన్నాడు. ఆ సార్ వచ్చి ఆపమంటే నువ్వు వెళ్ళండి సార్, మీకు యూనిఫామ్ ఉందా, మీరు ఎందుకు వచ్చారు సార్, మీ డ్యూటీలు ఉన్నారా అని మాట్లాడారు వాళ్ళు. పోలీసులను కూడా వాళ్ళు బెదిరించారు, అక్కడ బెదిరించారు, పోలీసులు కూడా చేసారు వాళ్ళు. ఒక కానిస్టేబుల్ అయితే చేసిన, ఆ సార్ పేరు ఏంటో తెలియదు. ఆ రోజు చీకటి ఉంది కానీ ఫేస్ కూడా నేను అంత అబ్జర్వేషన్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఇష్యూ అట్లుంది. అక్కడ వచ్చిన జనాలు కూడా కాపాడడానికి వస్తే ఏమన్నా ఉంటే ఊళ్ళో మాట్లాడుకొని ఏమంటే అది చేయమని కూడా అడిగిరు. కానీ అక్కడ వరకు అదైతే చేయలేదు సార్. వాళ్ళని వస్తే వాళ్ళు ఫోన్లు వీడియోలు తీసి వాళ్ళ ఫోన్లు గుంజుకుంటున్నారు, కట్టలు తీసుకొని వాళ్ళు మేము కొరుకుతున్నారు సార్. మీరు ఏ ఊరు ఎందుకు ప్రవర్తించారు అనుకోవచ్చు సార్, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా సార్ ఏమున్నా ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ సపోర్ట్ ఉండడని మాకు అర్థం అవుతుంది. ఏమున్నా ఎమ్మెల్యే సపోర్ట్ చూసుకుని వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే ఆయన రెడ్డిస్తే వీళ్ళు రెడ్డిస్తే ఇంతవరకు ఒక్కొక్కసారి వచ్చి ఒక్కొక్క పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసిరు, మమ్మల్ని ఆదరించారు, అంతా మాకు అన్ని కూడా తూడ్చిరు, మాకు లేని సపోర్ట్ కూడా చేసిరు వాళ్ళు. ఇంతమంది ఇంత రోడ్డు మీద వచ్చి దాన్ని ఇంతవరకు నాగరికర్నూలు ఎమ్మెల్యే ఎందుకు రాలేదు సార్? ఎందుకు రాలే? మేము ఓట్లు వేయలేదా? మాకు ఓట్లు లేవా? మాకు జాతులు లేవా? మాకు కులాలు లేవా? మేము మనుషులం కాదా? మరి మా ఇంటికి వచ్చి ఎందుకు అడగాలి సార్ అట్లాంటప్పుడు ఓట్లు? ఏం అవసరం ఉంది సార్? వీళ్ళకి ఓట్లు లేవు, వీళ్ళకి జాతి లేదు, వీళ్ళకి కులం లేదని చేసి వదిలేయాలి కదా ఓట్లప్పుడు కూడా. ఎందుకు అది చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారు? గొడవ దగ్గరికి వచ్చినాక మిమ్మల్ని కాపాడి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిరా? మధ్యలో ఎక్కడైనా విడిచిపెట్టే ప్రయత్నం చేసిరా? లేదు సార్, ఇక్కడ వరకు దించేసిరు. అయితే పోలీసులు ఎంబడి రాలేదు సార్, మాకు ఒక వెహికల్ మాట్లాడించి ఇక్కడ వరకు అయితే వేసిరు. లోపలికి పోదాం, మేము లోపలికి వెళ్ళేసరికి అక్కడున్న రెడ్డిస్ మమ్మల్ని రూమ్లో పెట్టేసిరు. అప్పటికే మాకు బయటికి రావడానికి సహకారం లేదు. మాకు అక్కడ చాలా మంది బయటకు వస్తే చంపేసామని అన్నారు, లోపలనే పెట్టేసారు, లోపల కుమ్ముతూనే ఉన్నారు, లోపల పెట్టేస్తూనే ఉన్నారు. తర్వాత కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి ఇక్కడ వరకు డ్రాప్ చేసేసి పోయారు. ఒక వ్యక్తికి అప్పగింపారు, ఆ వెహికల్ అబ్బాయి ఎవరో అక్కడ వరకు దించమంటే ఇక్కడ వరకు దించారు. లోపలికి వెళ్ళేసరికి రెడ్డిస్ మాకన్నా ముందే వాళ్ళు కాలర్ వేసుకొని వచ్చి రెడ్డిస్ లోపల పోయి కాంప్లైంట్ ఇస్తున్నారు. మాకన్నా ముందు వాళ్ళే వచ్చారు. అయితే వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళ మాట విని మేము కూడా కాంప్లైంట్ ఇద్దామని లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్తే 3 సార్లు మన కానిస్టేబుల్ వాళ్ళు బయటికి తోచిరు సార్. బయటికి తోచిరు. ఎందుకు తోచిరు అంటే వాళ్ళు ఉన్నాకు అంటే వాళ్ళ కాంప్లైంట్ అయితే తీసుకుంటారు, మా కాంప్లైంట్ అయితే తీసుకోరు. అసలుకి ముందే మీరు
తెలుసుకోవాలి కదా సార్ అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇట్లా చేస్తున్నారని. కంప్లైంట్ ఎవరు ఇచ్చినా పోలీసులు స్వీకరించాలి ఖచ్చితంగా. కానీ ఏకపక్షంగా వాళ్ళ కంప్లైంట్ తీసుకొని మిమ్మల్ని బయటికి పంపించడం ఎందుకు? వాళ్ళ పోలీస్ స్టేషనా, ప్రజల పోలీస్ స్టేషన్? వాళ్ళ పొలిటీషియన్ వాళ్ళ, ఎందుకంటే వాళ్ళది సాగుతుంది కదా సార్ ఇక్కడ, అందుకే వాళ్ళే అది చేసిర్రు. మాదేం సాగుతుంది? మేము ఎట్లున్నాం మనుషులం, వాళ్ళు ఎట్లున్నారు, మేము ఎట్లున్నాం? వాళ్ళకి మాకు తేడా ఉందా లేదా? వాళ్ళు మొగోలేరు, మేము ఆడోళ్ళమైనా, మా బట్టలు నల్లగున్నాయి, మా జాతి తక్కువ ఉంది. అది సార్. ఇప్పుడు మీరే వాళ్ళని బూతులు తిట్టిరు, వాళ్ళని కొట్టిరు, ఆయనకు ఒక రక్తం కూడా వెళ్ళిందని చెప్తున్నారు. చూపించండి సార్, మేము వాళ్ళ కాళ్ళు పట్టుకొని మా కేసు మేము ఇంటికి తీసుకొని పోతాం. ఓకేనా సార్? ప్రూఫ్ చూపించండి, మేము ప్రూఫ్ చూపిస్తాము. మా పాపకి ఏమైనా సరే, మా పాప మా చేతిలోనే చచ్చిపోయిందని ఒప్పుకుంటాం. ఓకేనా సార్? వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందో, ఎక్కడెక్కడ ఏమైందో చూపించమని సార్. పాప ఆ రోజు చనిపోయిందా, తర్వాత చనిపోయిందా? తర్వాత సార్, ఆ రోజు నెక్స్ట్ రోజు మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. నెక్స్ట్ రోజు సాయంత్రం వరకు ఓకే బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ రోజు ఎప్పుడు 20 రోజు మార్నింగే చనిపోయింది సార్. ఒక్కరోజు మాత్రమే బాగున్నది పాప. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక్కరోజు, ఆ ఒక్కరోజు కూడా సార్ మమ్మల్ని, మాకు తిండి లేదు, నీళ్ళు లేదు. పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు తిప్పిరంటే అన్నిసార్లు తిప్పిస్తారు. మార్నింగ్ మమ్మల్ని 10-10:30కో పిలిచిరు ఇక్కడికి. మీరు ఈ కంప్లైంట్ రాయండి, మీ మీద ఇట్లా అయ్యింది, మీ మీద అట్లా అయింది అని చెప్పేసి మాకు ఏ రీజన్ చెప్పకుండానే మాతో సైన్లు చేయించుకున్నారు. దేని గురించి అని అడిగితే ఏం కాదులేమ్మా, జస్ట్ మీ కేసుకి ఫైల్ కావాలంటే మీరు సైన్ చేయమన్నాడు. ఎందుకు సైన్ చేయాలి సార్ చెప్పండి, మాకంటే చదువు రాదు, మేము లెటర్ సరిగ్గా రాయలేము, మేము చదవని కూడా చదవలేము, మాకు ఏందో చెప్తేనే కదా సార్ మాకు అర్థమైంది. అంటే మీ ఆధార్ కార్డులు చూపించాను, మా ఆధార్ కార్డులు తెచ్చుకోకపోతే మీ అప్పటికి 8 అవుతుంది. అప్పటికి కూడా మమ్మల్ని వదిలేలే సార్ వాళ్ళు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా పోస్ట్ మార్టం జరిగేటప్పుడు కూడా హైడ్రామా కొనసాగింది. ఏం జరిగింది ఆ రోజు? అంటే అర్థం కాలేదు సార్. పోస్ట్ మార్టం జరిగేటప్పుడు కూడా పోలీసులు కొద్దిగా ర్యాష్గా మాట్లాడి సార్. అయితే మేము ఉండి ఎందుకమ్మా పాపని ఏదో విధంగా చచ్చిపోతే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ మీద పెట్టిరని అని అన్నారు. అంటే వేరే విధంగా ఎందుకు పెట్టాను సార్, అక్కడ ఆ అబ్బాయి కొడుతుంటే మీకు వీడియో కూడా చూపించినాం. అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మనే లోపల ఉన్నారు, మీరు లేరుగా అమ్మ అని అన్నారు. మీరు లేమని మీరు చూసిరా సార్, మేము ఎక్కడెక్కడ ఏం చేసినాం మీరు చూసిరా, వాళ్ళు ఎక్కడెక్కడ పాపం తన్నీరో మీరు చూసిరా అని కూడా అడిగినాం. అంటే అబ్బాయి మా అమ్మ లోపల నుండి వాళ్ళు కొడుతున్నారు, బయట ఉండి మేము ఆపుతున్నాం. అప్పటికి బయట 2-5 మంది ఉన్నారు, వాళ్ళ కాలు పట్టుకున్నాం మేము. లోపల నుండి వీళ్ళేం వాళ్ళ కాలు మొక్కుతున్నారు, బయట నుండి మేము వాళ్ళ కాలు మొక్కుతున్నాం సార్. పాపను కూడా కాళ్ళ దగ్గర పెట్టి మొక్కుతున్నాం. మనం కనీసం ఆడల ముఖం చూడకుండా పసిపాప ముఖం అన్న చూడని చెప్పేసి కాలు మొక్కుతున్నాం. అది మాత్రం వీడియో, అది అక్కడ ఎంతమంది తీసిరో సార్ ఆ వీడియో మేము కూడా తీయలే, మా దగ్గర ఫోన్లు కూడా లేవు సార్. ఎవరు తీసిరో? జాతర కదా, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కదా, వాటిని ఏమైనా బయట పెట్టే ప్రయత్నం పోలీసులు కావచ్చు, మిగతా వ్యక్తులు ఎవరైనా చేసిరా? ఎవ్వరు చేయలేదు సార్ ఇంతవరకు. అసలు అలాంటి పేరే ఎత్తలేదు ఇక్కడ. అట్లాంటివి అనేది ఇక్కడ ఇష్యూ జరగలేదు. ఒక్కరు కాకుండా ఒకరు కూడా సీసీ కెమెరాల గురించి అయితే తీయలేదు సార్. సర్పంచ్ లేడని చెప్తా ఉన్నారు, విచారణ కొనసాగుతూ ఉంది. ఒకవేళ విచారణలో సర్పంచ్ దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టే కేసు నమోదు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి సర్పంచ్ ఉన్నాడు అంటారా, లేడంటారా? 100% ఉన్నాడని మేము గ్యారంటీగా చెప్తున్నాం సార్. మా పాప మీద ఒట్టే చెప్తున్నాం. మా పాప కూడా ఈరోజు మా దగ్గర లేదు. ఆ పాప మీద ఆడాల్సిన అవసరం కూడా మాకు లేదని వాళ్ళ పిల్లల మీద ఎవరైనా ఒట్టేసుకోమను, ఉందని మా పిల్లల మీద మేము ఒట్టేసుకుంటాం. ఓకేనా సార్? ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు 8 మంది మమ్మల్ని కొట్టిరు. మా పాప కూడా మా అన్యాయం జరిగింది మా పాపకు. ఆ 8 మంది నలుగురు కాకుండా ఒకటేసారి 8 మందిని అరెస్ట్ చేయాలి. మాకు న్యాయం జరగాలి. మేము కొట్టని దానికి, మేము అది చేయడానికి మా మీద కేసు ఫైల్ అయింది. ఓకే, అది ఉండని, దానికి కూడా సాక్ష్యాలు నిరూపించని వాళ్ళు, మేము కూడా నిరూపిస్తాం దానికి, ఉండని. మా వైపు చాలా బలంగా ఆర్థికంగా ఉన్నోళ్ళు, మీరేమో పేదలాగా కనబడతా ఉన్నారు. ఎట్లా ఫైట్ చేస్తారు వాళ్ళతోని? ఉండను సార్, ఉంటే ఉండకోక ఎక్కడున్నా కానీ దేవుడు అయితే చూసారు కదా సార్. ఇప్పుడు కాకుండా కానీ ఏదో రూపంలో అయితే వాళ్ళకి ఆ పాపం అయితే ఖచ్చితంగా తాకుతుంది కదా. కానీ మేము అంత వీజ్గా అయితే వదిలిపెట్టాం. మా పాపకి 100% న్యాయం జరిగేంత వరకు రోడ్డు మీదనే పడుకుంటాం, రోడ్డు మీదనే కూర్చుంటాం సార్. 100% ఉంది. కమ్యూనిటీ బలాలు ఉన్నాయి మా దగ్గర. ఈరోజు ఒకటి ఏంటంటే రాష్ట్రం ఎట్లా చిన్న భిన్నం అయింది అన్నదానికి నిదర్శనమే ఈ ఘటన. ఎందుకంటే ఈరోజు జిల్లా అన్న సీఎం కాన్స్టిట్యున్సీ ఊరు ఇది దగ్గర, ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, పాపం చంపేసి రెడ్డి అనే అహంతో ఈరోజు ఈ తల్లులకు ఇంత అన్యాయం చేసినా కానీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు ఎమ్మెల్యే స్పందిస్తలేడంటే ఒక సర్పంచ్, ఆ సర్పంచ్కి వీళ్ళు ఓట్లు వేయలేదా? వీళ్ళు గ్రామస్తులు కదా. ఒక సర్పంచ్ అంటే ఏంది, అధికారాలన్నీ ఆ ప్రజలకు సంబంధించిన సేవలు కానీ, ఆ ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ ఇద్దరు గొడవ పడ్డప్పుడు పోయి సర్దుమానికి ఇచ్చేటోడు కదా లీడర్ అంటే. వాళ్ళు లీడరేనా అసలు? రాష్ట్రం మొత్తం ఈ ఘటన వైపు చూస్తూ ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ఎంపీ కావచ్చు, దీని మీద స్పందించినటువంటి దాఖలు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎట్లా చూస్తారు ఒక డిఎస్పీ నేతగా?
నేను ఈరోజు ఏ విధంగా ఎట్లా చూడవచ్చు అంటే దీన్ని నియంతృత్వ పాలన. వీళ్ళ నియంత్రణలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీఎం అంతా వీళ్ళ నియంత్రణలో ఉన్నారు, సర్పంచ్ కూడా వీళ్ళ నియంత్రణలో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, తల్లి చెప్పింది కదా, ఇప్పుడు ఆ తల్లి ఏం చెప్పింది, డిఎస్పీ గారు ఇక్కడికి వస్తే మీరు నేను హైడ్రామా క్రియేట్ చేశాను చెప్తారు. అంటే వీళ్ళ దగ్గర ఉండి చూసిరా, ఫోన్ చేసిన గంట 2 గంటలకు వచ్చారు. అప్పటికి వాళ్ళు దెబ్బలు తింటున్నారు, అప్పటికి పిల్లని కింద పడేసి తన్నాడు ఆ దుర్మార్గుడు. దాని మీద లేదు కన్సర్న్, పాపం అని. ఈరోజు ఏదైనా కింది జాతి వస్తువులు వాళ్ళు రెడ్డీసు, ఈరోజు వాడు సర్పంచి, ఇంకోటి ఎమ్మెల్యే వాడే, ఆ పైన సీఎం కూడా వాడే, ఈ మధ్యలో ఎంపీ వీడు నార్కాలకి ఎస్సీకున్నాడు, వాడైతే ఎందుకున్నాడో కూడా తెలియదు దళితుడు అయితే. ఇప్పటిదాకా ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఒక ఎంపీ అన్నట్టు ఇప్పటిదాకా స్పందించలేదు మల్లురావు అనేట ఆయన. దేనికి ఎన్నుకున్నారు ఈరోజు? నేను కూడా ఎంపీగా పోటీ చేసిన. ఈరోజు దేనికి వచ్చినా, నేను వేరే రాష్ట్రంలో ఎందుకు వచ్చినా, నా జాతికి అన్యాయం జరుగుతుందని వచ్చిన ఇంత దూరం. కానీ ఇది ఈ రోజు ఉన్నదా? మల్లురావు గారు స్పందించాలి. ఫోటోలో లేకపోతే వాడి మీద ఎమ్మెల్యే మీద చేసుకోవడం కాదు. మల్లురావు గారు, ఇది నాగర్కల్ కాన్స్టిట్యున్సీ, ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఎస్సీ ఎంపీ ఉన్నావు కాబట్టి ఎస్సీ అమ్మాయి బీసీ అబ్బాయి అంటే ఇక్కడ ఇద్దరు కింది జాతులే కదా, మరి వాళ్ళకి న్యాయం జరగాలంటే ఎవరు రావాలి? ఇక్కడ ఫస్ట్ ఎంపీ రావాలి కదా, ఎమ్మెల్యే అంటే అక్కడ ఇచ్చిపెట్టు, ఎంపీ రావాలి కదా, ఆయన రాలేదు. కనీసం ఈ పోలీసులు సపోర్ట్ చేస్తారు అంటే ఒక పిటిషన్ రాయడానికి ఎందుకు పెట్టుకుంటారు రిసెప్షన్లో ఒక కానిస్టేబుల్ని? ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆధార్ కార్డు తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడైతే వాళ్ళకు పిటిషన్ తీసుకోవాలి ఉండొచ్చుగా, వాళ్ళు లోపల రాస్తుంటే వీళ్ళు ఎందుకు కాపుతారు? మధ్యలో దాడులు జరిగింది వీళ్ళ మీద, ఆర్థిక బలం ఉన్నది, పొలిటికల్ పవర్ వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి ఈ తల్లులకు ఒక చిన్న పాపం చంపేసారు. ఎక్కడ పోయింది మన భారతదేశం? భరతమాత బిడ్డలమంట. ఈరోజు ఒక భరతమాత చిన్న పాపం చంపేసారు. దీనిపైన స్పందించాలి. దీని మీద బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్ ఖచ్చితంగా సెంట్రల్కి పంపిస్తే. పార్టీ కూడా గుళ్ళ మీద పెద్ద ఎత్తున ఫైట్లు చేస్తూ ఉంటుంది కదా, గుళ్ళలో ఒక చిన్నారి పాప చనిపోయింది, కానీ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి వీళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఏం చెప్తారు ఈ విషయంలో? అంటే ఏముంటుంది అన్న, వాళ్ళకు ఆర్ఎస్ఎస్ అంటే ఏంది? కింది జాతులు ఎప్పుడైనా సరే కిందనే ఉండాలి. వర్ణ వ్యవస్థ ఏదైతే ఉన్నదో వర్ణ వ్యవస్థను వాళ్ళు పాటిస్తారు బీజేపీ ప్రభుత్వం ఈరోజు. అందుకే వాళ్ళు రాలేదు. లేకపోతే మానవత్వంతో ఎంతోమంది వచ్చి ఇలా ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పుడు మేము మాకు యాంటీ కదా, మేమేం ఒకటి, కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాబట్టి మేము రాలేము. మన అలయన్స్ అయ్యారు మొత్తం మున్సిపాలిటీలలో. ఇప్పుడు అది కూడా ఇది ఒక అలయన్స్. ఈ మర్డర్ కేసులో వీళ్ళని కొట్టడంలో, కింది జాతులను తొక్కడంలో ఇది కూడా ఒక అలయన్స్. అందుకే వాళ్ళు రాలేదు. ఇక అర్థమైపోతుంది కదా, బాపనిజం వన వ్యవస్థ ఏదైతున్నదో ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా శూద్రులు కాబట్టి కిందనే ఉండాలి. వీళ్ళకి ఏం జరిగినా మనం పైన బయట తిట్టుకోవాలి, వీళ్ళు నెగేయాలి, వీళ్ళు కొట్టుకోవాలి. మనవాళ్ళు పోయి దాడి చేసినప్పుడు వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకుని. కాలంలో కాంగ్రెస్ సర్కార్లో చాలా వరకు బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పదే. దీన్ని ఎట్లా చూస్తారు? గతంలో నల్గొండ ఇష్యూ కావచ్చు, మొన్న జరిగినటువంటి ఏదైతే రాజుకి సంబంధించినటువంటి లాకప్ డేట్ సంబంధించినటువంటి అంశంలో ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆర్థికంగా కాకుండా కానీ కనీసం జ్ఞానవంతులుగా వాళ్ళు ఒక సొసైటీలో విలువలతో వస్తున్నారని చెప్పేసి వాళ్ళు జాబ్లలో కావచ్చు, ఇలా రాజకీయంగా కావచ్చు, బిజినెస్లో రావచ్చు, ఇంకే విధంగా రావచ్చు. ఈరోజు చదువుకుంటే ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు ఏమైపోతుంది? రాజ్యాంగం నుంచి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ రాజ్యాంగ హక్కులన్నీ అడుగుతారు, ప్రాథమిక హక్కులు. అలాంటివి జరగకుండా ఆపేయడానికి ఇలాంటి కుట్రలు మంది మనల్ని భయభ్రాంతులకు గురి చేసి జాతులు ఎదగొద్దనే కుట్రలతోటి ఈరోజు ఏదైతే అగ్రవర్ణ వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థ దాని మీదనే పోరాటం వీళ్ళు కూడా ఒక పోరాటం చేస్తురన్న. మేము ఈరోజు రాజ్యాధి కోసం ఎట్లా చేస్తారో ఈ జాతులు ఎదగకుండా ఉండడానికి కూడా వాళ్ళు కూడా ఒక పోరాటం చేస్తారు. అదే అగ్రవర్ణ పోరాటం. మా జాతులు ఎదగొద్దు, మా జాతులను చదువుకోవద్దు, మేము గుళ్ళకు రావద్దు, మేము ఎక్కడున్నా కానీ ఇలా కాలు కింద మట్టిలాగా అయ్యా బాంచని అనుకుంటుంటేనే వాళ్ళకు మేము మనుషులాగా అనిపిస్తాం, లేకపోతే కనిపించరు. ఇంత చిన్న పాప చనిపోయింది. మానవతా దృక్పథం ఉన్న ఎవరైనా కూడా దీన్ని ఖండిస్తారు, ఖచ్చితంగా బాధితుల పక్షాన నిలబడతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి మొత్తంలో విరుద్ధంగా పనిచేసినట్టు కూడా కనబడతా ఉంది. ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని ఎలా చూడవచ్చు అంటే, వాళ్ళు కూడా అన్న ఒకటి మానవత్వం. మన ఒక తల్లికి ఉడితే, ఒక తల్లికి అన్యాయం జరిగితే, ఒక పాపకు జరిగితే మానవత్వం అనేది కనిపిస్తుంది. ఆ మానవత్వం లేని మనుషుల మృగాల మధ్యలో వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అన్న? ఈరోజు ఒక తల్లికి అన్యాయం జరిగిందంటే ఇదే ఎస్సీలు ఇదే బీసీలు కనుక ఇదే రెడ్డిల మీద కనుక చేసి ఉంటే ఈరోజు వాళ్ళకి 3rd డిగ్రీ వేస్తుండే, ఇలా నిలబడలేని కూర్చోలేని పరిస్థితులు ఉంటుండే. ఎందుకంటే ఈరోజు కింది జాతులు కాబట్టి పోలీసులకు ఏం తెలుస్తా అన్న? వాళ్ళకి జీతాలు కావాలి, కమిషన్లు కావాలి, అవి కావాలి. ఆయన వచ్చి నేను హామీ ఇస్తా, లేకపోతే ఇది చేస్తా అది చేస్తా అంటే నలుగురిని, ఇప్పుడు 8 మంది అని వాళ్ళకు ఒక తల్లి చెప్తుంది. 8 మందిని ఒకటేసారి అరెస్ట్ చేయకుండా ప్రియాంక రెడ్డి విషయంలో గత 4-5 ఏళ్ల కింద జరిగినప్పుడు రేప్ కేసు జరిగినప్పుడు ఎమ్మడే వాళ్ళు ఎన్కౌంటర్ చేయొచ్చు నా జాతులని, ఎంక్వైరీ లేకుండా. అదే ఇక్కడ నా జాతికి ఈరోజు అన్యాయం జరిగితే ఒక పాప అమ్మాయే కదా, తను చనిపోయినప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళకు కొమ్ము కాస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, రెడ్డిలకు, వెలమలకు, వీళ్ళకు కొమ్ము కాస్తుంది. ఈరోజు ఏ విధంగా చూస్తుంటే ఈ జాతులకు మేము ఏం చేసినా తక్కువనే. విషయం ఏంటంటే డిఎస్పీ చెప్తా ఉన్నాడట, సర్పంచ్ని అరెస్ట్ చేయాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు?
డిఎస్పీ అరెస్ట్ చేయాలంటారు. ఇప్పుడు విశారదం సార్ వచ్చేసి నిజం చెప్పాలంటే అన్న, విశారదం సార్ రావడం వల్లనే ఈరోజు బయటకు వచ్చింది. అది వాస్తవం. దాన్ని ఎవ్వడు ఒప్పుకున్నా, ఏ పార్టీ నాయకుడు ఒప్పుకోకపోయినా గుర్తించుకోవాలి, ఇది విశారదం సార్ వల్లనే వచ్చింది. కానీ ఈరోజు విశారదం సార్ వచ్చి అరెస్ట్ చేయాలన్నందుకు వాడిని ఎమ్మడే పరారులో పెట్టేసారు. అంటే భయపడ్డారు. అరే ఒక మనిషి వచ్చింది, పెద్ద మనిషి, వీడు వచ్చి టార్గెట్ చేసిండు, ఫస్ట్ నువ్వు కనిపించకుండా వీళ్ళే ఇన్ఫర్మేషన్లు ఇస్తారు. పోలీసులే కోవట్లు ఇక్కడ. లేకపోతే ఒక మర్డర్ ఒక వేరే దేశానికి పోయిన వాళ్ళని మనం పట్టుకొని వస్తున్నాం. ముంబైలో ఉన్న గంజాయి పట్టుకున్నటువంటి దొంగను పట్టుకొని వచ్చారు మన సిపి, మన సజ్జనర్ గారు. అలాంటిది ఈ రోజు ఈ పక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని పట్టుకోవడం ఎంతసేపు అన్న? అంటే వాళ్ళ ఆధీనంలో వాళ్ళకి ఏదైతే వీళ్ళంతా లొంగ తీసుకున్నారన్న, పోలీస్ వ్యవస్థను కానీ, పత్రికలను కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు కానీ చాలామందిని ఊర్లో ఇప్పటి వరకు ఆ ఊరిలో ఒకరు స్పందించలేదంటే ఎంత దారుణం ఇది. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు హోంశాఖ మొత్తం అద్భుతంగా పనిచేస్తుందని చెప్తా ఉన్నాడు. హోంశాఖ వాళ్ళు ఇంట్లో పెట్టుకొని టేబుల్ కింద పెట్టుకుంటే పని చేయదానా? దానికి సంబంధించినటువంటి మనుషులను చంపుకుంటా పోతుంటే అవును నిజంగానే పనిచేస్తున్నది. మీరు చూడండి, గత ప్రభుత్వంలో ఎన్ని మర్డర్ కేసులు అయినాయి, ఈ 2.5 సంవత్సరాలు ఎన్ని మర్డర్ కేసులు అయినాయి, ఎన్ని ఛేదించారు, ఎన్ని కానీ క్లియర్ చేసినది ఇక్కడ తెలుస్తుంది. చాలా గొప్పగా పనిచేస్తుంది. మనుషులు చంపట్ల, మొన్న కాలరాజేసిన చంపేసిండు, మొన్న మందకృష్ణ ఫైట్ చేస్తుండు లాకప్ డెత్ విషయంలో. ఈ రోజు ఇక్కడ అంటే చూడు, ఎక్కడ చూసినా ఎస్సీల మీద, బీసీల మీద, ఎస్సీల మీద తప్ప ఇంకెక్కడ జరుగుతుందా? ఓ రెడ్డిని పోయి ఒక ఎస్సీ అయినా కొట్టినట్టుందా, ఓ బీసీ అయినా కొట్టినట్టుందా, ఒక వెలుమైన కొట్టినట్టుందా? అంటే వాళ్ళ ఆధీనంలో హోంశాఖ ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుకుంటారు. అదే ఒక మంత్రి ఉంది అనుకో, ఇలాంటి మీద మాట్లాడుతుంటివి. మహమ్మద్ గారు ఉన్నాడు గత ప్రభుత్వంలో హోంమంత్రి, ఆయన దగ్గర విన్నవించుకున్నాం, కనీసం ఆయన విన్నాడు. ఈ రోజు అది చెప్పుకునే పరిస్థితి లేదు కదా. సీఎం కలవనిస్తారా? ఒక రేవంత్ రెడ్డి ఇంటి తలుపులు ఎప్పుడు తెరుచుకునే ఉంటే, ఎవరైనా బాధితులు ఉంటే నా ఇంటికి నేరుగా రండి, నీ సమస్యలు వింటా, పరిష్కారం చేస్తా అని చెప్తా ఉన్నాడు. బొంగేం కాదు, మొన్న ఇంటికాడికి పోతే ఏడా మన జూబ్లీస్ పెద్దమ్మ తల్లి కానీ ఆపేసారు. తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరినీ ఇల్లు ముట్టడి చేసినాం మేము నిరుద్యోగుల గురించి. తెల్లబట్టలు వేసుకుని అంటే చూడండి, పకడ్బందీగా 3 చెక్ పోస్టులు పెట్టుకున్నాయన. వీడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాడు, అడగనీకి రాదనుకున్నాడు, వదిలేస్తున్నాడు. అక్కడ 3 చెక్ పోస్టులు ఎందుకు పెట్టుకోవాలి? అది స్వేచ్ఛ ఉందా? నీ ఇంటికి రావాలంటే 3 చెక్ పోస్టులు దాటుకొని రావాలి. ఎందుకైనా మాట్లాడేది అవన్నీ పనికిమాల మాటలు. జనాలు అంత పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారా? ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తాను నేను చెప్పేది, ఈరోజు అమ్మాయికి ఈరోజు ఆ తల్లి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఈరోజు ఆ చనిపోయినటువంటి తల్లికి ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు 8 మందిని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు బుక్ చేయాలి. ఎందుకంటే అమ్మాయి ఎవరైతే అలా తల్లి ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కాబట్టి బీసీ కమిషన్ దీనిపైన స్పందించి వాళ్ళకు న్యాయం జరిగే వరకు కఠినమైన శిక్షలు విధించి, ఇంకొకరు రేపు ఎవరు ఈ జాతుల మీద, మా జాతుల మీద కనుక ఎవరు ఇలాంటి దాడులు చేయకుండా వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఆ విధంగా ఉండాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఒక 5 కోట్ల వరకు వాళ్ళ ఇంటికి ప్రభుత్వం ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎందుకంటే ఒక చిన్న పాప రేపు తను పుట్టి పెరిగి ఒకవేళ తను ఎంత పెద్ద జాబ్ అవుతున్నో, తను ఏం చేస్తున్నో, ఆ ఇంటికి ఎంత విలువ చేస్తున్నావు కాబట్టి ఒక ప్రాణ విలువ చాలా తక్కువనే. అది కూడా ఖచ్చితంగా 5 కోట్లు ఇవ్వాలి, ఖచ్చితంగా జాబ్ ఇవ్వాలి. ఆ 8 మంది శిక్షించి రేపు ఏదైనా జరిగితే ఈ జాతుల మీద కోతి ఇలాంటి జరుగుతాయనే సంఘటన ఈ విధంగా ముందుకు తీసుకోలే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీసుకోని పక్షంలో కనుక మీరు తీసుకోని పక్షంలో ఉంటే మేము డీజీపీ ఆఫీస్ ముట్టడి చేస్తాం, ఇందిరా పార్క్ కాడ కూర్చుంటాం, సీఎం ఇంటికాడ కూర్చుంటాం. ఈడ కాకపోతే ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర కూడా కూర్చుంటాం.